హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ సిరీస్లో ఫస్ట్ వీడియో చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైతే చూడలేదో మీరు మన ప్లేలిస్ట్ సెక్షన్లో ఉంటుంది, లేదా రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. అదేంటంటే మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనమాట. దాంట్లో మనము స్పోర్ట్స్ రిలేటెడ్గా సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాము. సో మళ్ళీ స్పోర్ట్సే చెప్తే మీకు బోర్ కొడుతుంది, టాపిక్ చేంజ్ చేయాలి అని చెప్పేసి మనకి వీడియో 2 అండి. ఈ వీడియో 2లో మనకి లిటరేచర్ అంటే సాహిత్యానికి సంబంధించినవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చాలా క్వెషన్స్ కూడా ప్రీవియస్‌గా అడిగినవి ఉన్నాయి. చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగినటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాము. క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్‌లో ఉంటాయండి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఉంటాయి. సో నా స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. యెస్. సో ఇండియా యొక్క అంటే భారతదేశంలో హైయెస్ట్ లిటరరీ అవార్డ్ అంటే సాహిత్యానికి ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ఏంటండి ఇక్కడ మనకి? అది జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ అన్నమాట. ఓకేనా? సో మరి 57th జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ మనకి మే 27, 2023న ఇవ్వడం జరిగింది. ఎవరికిచ్చారండి అంటే దామోదర్ మౌజో. ఇతనెవరండి? గోవన్ రైటర్. గోవన్ రైటర్ అంటే ఏంటి అంటే హి బిలాంగ్స్ టు గోవా. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎమినెంట్ కొంకణి లిటరేచర్ అని చెప్పేసిందనమాట. అంటే మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ గోవా ఏదండి? ఇది కూడా చిన్న చిన్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వస్తుంది. కొంకణి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా! కొంకణి ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ గోవా. తర్వాత ఎక్కువగా మరాఠీ మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ 2023 ఎవరికొచ్చింది అంటే దామోదర్ మౌజో. ఓకేనా? So Mauza is a novelist, short story writer, critic and script writer in Konkani. He was born on 1947 etc. ఏదైనా డీటెయిల్స్ ఎక్స్ట్రా కావాలంటే కింద మీరు చదువుకోండి. నెక్స్ట్ చూడండి, ఇది సెకండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డ్ అనుకోవచ్చు మనకి, సాహిత్య అకాడమీ అవార్డ్ అండి. సో సాహిత్య అకాడమీ అవార్డు మనకి 2023లో 24 మందికి ఇవ్వడం జరిగింది. మరి 24 మందిని మనం గుర్తుపెట్టుకోలేం కదా! మరి మనం ఏం జేయాలి? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికొచ్చింది అనేది చూస్తే, తెలుగు స్టేట్స్ నుంచి ఇక్కడ పతాంజలి శాస్త్రి గారికి ఫర్ హిస్ షార్ట్ స్టోరీస్. ఆ షార్ట్ స్టోరీస్ పేరేంటండి ఇక్కడ మనకి? రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే ఒక షార్ట్ స్టోరీ సీరీస్‌కి మనకివ్వడం జరిగిందనమాట ఫర్ సాహిత్య అకాడమీ అవార్డ్ తెలుగు లాంగ్వేజ్‌లో. ఓకేనా? పతాంజలి శాస్త్రి గుర్తుపెట్టుకోండి. పతాంజలి శాస్త్రి. నెక్స్ట్ చూడండి. యెస్. ఇక్కడ నేను ఇంకొక క్వెషన్ అడుగుతానండి. ఓకేనా? సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ ఒకవేళ టఫ్ చేయాలి అనుకుంటే, సాహిత్య అకాడమీ అవార్డ్ ఈస్ గివెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈస్ గివెన్ ఇన్ ఎన్ని లాంగ్వేజ్‌కి ఇస్తారు అని చెప్పేసి కూడా అడగొచ్చనమాట మనకి. ఓకేనా? సో సాహిత్య అకాడమీ అవార్డ్ మనకి 24 లాంగ్వేజ్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి మీరు పాలిటీలో చదివుంటారు. ఓకేనా? అంటే మన భారత రాజ్యాంగంలో 8థ్ షెడ్యూల్‌లో మెన్షన్ చేసింది ఏంటండి మనకిక్కడ? 8థ్ షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్‌లో దే హావ్ మెన్షన్డ్ అబౌట్ ద 22 అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకేనా? 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది మన భారతదేశంలో మనకు అఫీషియల్‌గా 8థ్ షెడ్యూల్‌లో మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డ్ అనేది 24 లాంగ్వేజ్‌లో ఇస్తున్నారు. మరి ఆ ఎక్స్‌ట్రా 2 లాంగ్వేజెస్ ఏంటండి? సో ఇమ్మీడియేట్‌గా మీరు గూగుల్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీకు ఎప్పటికి కూడా గుర్తుండిపోద్దనమాట. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 22 అఫీషియల్ లాంగ్వేజెసే ఉన్నాయి మన భారతదేశంలో. కానీ అవార్డ్ అనేది 24 లాంగ్వేజెస్‌కి ఇస్తున్నారు. సో అఫీషియల్ లాంగ్వేజ్ కాకుండా ఎక్స్‌ట్రా 2 లాంగ్వేజెస్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ఓకే. ఇప్పుడు మనకి సాహిత్య అకాడమీ అవార్డ్ చూసాం గదండీ! సాహిత్య అకాడమీ వాళ్ళే ఇంకోటేం జేస్తారంటే, యువ పురస్కార్ అనే ఒక అవార్డ్ ఇస్తారనమాట. ఓకేనా? యువ అంటే ఏంటండి మనకి? యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళనమాట. అంటే ఎవరైతే యంగ్ ఇండియన్ రైటర్స్ బిలో 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యువ పురస్కార్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవార్డ్ అనేది 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. 20 విన్నర్స్ టోటల్‌గా ఇంక్లూడ్ చేసుకున్నారు మనకి. సో దీంట్లో 9 షార్ట్ స్టోరీస్‌కి, 7 పోయెట్రీ, 1 ప్లేకి, 1 క్రిటిసిజంకి, 1 హిస్టారికల్ అండ్ 1 నోవెల్‌కి ఇవ్వడం జరిగిందండి మనకి 2023లో. సో తెలుగులో మనకిక్కడ 2023లో ఎవరికొచ్చింది అంటే 2023 మనకిక్కడ క్రిటిసిజం అని కూడా మెన్షన్ చేశారు గదండీ! సో క్రిటిసిజం అనే కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
వివేచని అనే ఒక క్రిటిసిజంకి ఇవ్వడం జరిగిందనమాట. మరి అది ఎవరు అంటే ఆథర్ ఇక్కడ జానీ తక్కెదసిలా. ఓకేనా. సో పేరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. అంటే మనకి సాహిత్య అకాడమీ అవార్డ్ రిలేటెడ్‌గా తెలుగులో ఈ వివేచని అనే క్రిటిసిజంకి ఎవరికొచ్చింది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పల్లిపట్టు నాగరాజు, తాగుళ్ళ గోపాల్, మానస ఎందూరి అండ్ అలాగే జానీ తక్కదాసిలా అని జెప్పేసి ఇచ్చారనుకోండి. జానీ అనేదేదో ఇంగ్లీష్ పేరులాగా ఉందిలే అని జెప్పేసి కొట్టేస్తాం ఎగ్జామ్‌లో. బట్ గుర్తుపెట్టుకోండి మనకి జానీ తక్కేదసిలా అనే పర్సన్‌కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి సరస్వతి సమ్మాన్ అవార్డ్ గూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో 2023కి గాను మనకి సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఎవరికొచ్చిందండి మనకి ఇక్కడ అంటే చూడండి శివశంకరి. ఓకేనా. శివశంకరి అన్ ఇండియన్ ఆథర్ హూ రైట్స్ ఇన్ తమిళ్. తమిళ్ లాంగ్వేజ్‌లో రాస్తారంట. అండ్ హూ వన్ 2023 సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఫర్ హెర్ మెమోయిర్ సూర్యవంశం అనే దానికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఈ అవార్డ్ మనకి దీంట్లో క్యాష్ ప్రైజ్ గూడా ఒక 15 లాక్స్ ఉంది. అండ్ మొమెంటో ఎట్సెట్రా అవన్నీ ఇస్తారు. సో సాహిత్య అకాడమీ అవార్డ్ ఈస్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డ్స్. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995 అండ్ గివెన్ యాన్యువల్లీ. అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారనమాట. ఇండియన్ ఆథర్స్ ఫర్ ద లిటరరీ వర్క్ అండ్ ద వర్క్ మస్ట్ బి ఇన్ వన్ ఆఫ్ ద 22 లాంగ్వేజెస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం గదండీ. ఎక్కడ చెప్పుకున్నామండి ఇక్కడ మనకి? సాహిత్య అకాడమీ అవార్డ్‌కి చెప్పుకున్నాం గదా! సేమ్ సాహిత్య అకాడమీ లాగానే మనకిక్కడ 24 గాదక్కడ. బట్ ఇక్కడ 22కే అన్నమాట. ఓకేనా. ఏదైతే వర్క్ ఉందో మనకి సరస్వతి సమ్మాన్ అవార్డ్ మీకు రావాలి అంటే ఇండియాలో 8థ్ షెడ్యూల్‌లో మెన్షన్ చేసిన 22 అఫీషియల్ లాంగ్వేజ్‌లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. యెస్. సో 33ర్డ్ ఎడిషన్ ఆఫ్ వ్యాస్ సమ్మాన్ అవార్డ్ ఎవరికొచ్చింది అంటే హిందీ రైటర్ పుష్ప భారతి గారికొచ్చిందండి 2023కి గాను. ఫర్ హెర్ 2016 మెమోయిర్ యాదే యాదే ఔర్ యాదే అనే ఒక బుక్‌కి ఇవ్వడం జరిగిందండి మనకిక్కడ. వ్యాస్ సమ్మాన్ అవార్డ్ అని జెప్పేసి. ద అవార్డ్ ఈస్ గివెన్ యాన్యువల్లీ టు అన్ ఔట్‌స్టాండింగ్ వర్క్ ఆఫ్ హిందీ లిటరేచర్. గుర్తుపెట్టుకోండి హిందీ లిటరేచర్‌లో ఔట్‌స్టాండింగ్ వర్క్ అంటే ఎవరైతే అత్యద్భుతంగా ప్రదర్శిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ ఇయర్ 2023 చూసుకోండి మనకిక్కడ పుష్ప భారతి గారు తిను ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ అనమాట. యాదే యాదే ఔర్ యాదే అనే బుక్‌కి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీంట్లో మనకి క్యాష్ ప్రైజ్ ఆఫ్ 4,00,000 రూపీస్ ఉంది. ఒక సర్టిఫికేట్ అండ్ మొమెంటో గూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. యెస్. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఇండియాలో హైయెస్ట్ లిటరరీ అవార్డ్స్ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా అడుగుతారు కాబట్టి మనం ఏం చేస్తామండి ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఓకేనా. సో ఫస్ట్ చూద్దాం మనం ఇక్కడ బూకర్ ప్రైజ్ 2023. బూకర్ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రిపీట్ అవుతూనే ఉంది గాబట్టి మీరు మిస్ అవ్వకండి. సో ఈ బూకర్ ప్రైజ్ కన్నా ముందు ఎవరైతే మనకి హార్డ్ హిట్టర్స్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు వేరే పేరుతో వినుంటారు ఈ పేరుని. ఏంటిది? మ్యాన్ బూకర్ ప్రైజ్ అనే పేరుతో వినుంటారు. ఒకవేళ ఎగ్జామ్‌లో వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ బూకర్ ప్రైజ్ అని అడిగారనుకోండి. ఓల్డ్ నేమ్ ఆఫ్ బూకర్ ప్రైజ్ ఈస్ మ్యాన్ బూకర్ ప్రైజ్. ఇది 2019 వరకు గూడా ఈ పేరు యూజ్‌లో ఉందన్నమాట. అప్పటి వరకు గూడా మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేవాళ్ళు. దానికన్నా ముందు ఓకేనా. అంటే 1969 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1969 నుంచి 2001 వరకు గూడా దీన్ని బూకర్ మెక్‌కొన్నెల్ ప్రైజ్ అని జెప్పేసి అనేవాళ్ళనమాట. ఓకేనా. ఇది. సో మీకు నేమ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా. సో ఈ బూకర్ ప్రైజ్ అనేది ఇట్ ఈస్ ఎ లీడింగ్ లిటరరీ అవార్డ్. ఓకేనా. ఇది గూడా సాహిత్యానికి సంబంధించింది. ఇన్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ అంటే మన ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో మనకి ఎవరైతే లిటరేచర్‌లో బాగా అద్భుతంగా ప్రదర్శిస్తారో వాళ్ళకొస్తదనమాట. సో ఈ ఇయర్‌కి గాను మనకెవరికొచ్చిందండి మనకిక్కడ సో ఇక్కడ కనిపించే పర్సన్‌కొచ్చింది చూడండి. ఒక నిమిషము ఇక్కడ యెస్. చిన్న మిస్టేక్ అండి. అంటే అతని పేరు ఇంక్లూడ్ చేయడం మనం మర్చిపోయాము. సో ఇక్కడ కనిపించే పర్సన్ ఉన్నారు గదండీ! ఇతని పేరేంటంటే పాల్ లించ్ అన్నమాట. ఓకేనా. సో పాల్ లించ్ అనే పర్సన్ ఏం చేశారు అంటే 'ద ప్రాఫెట్ సాంగ్' అని చెప్పేసి ఒకటి రాసారండి. అది ఒక ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అన్నమాట. దానికి గాను బూకర్ ప్రైజ్ 2023 విన్నారు. అయితే
మీరు కొన్ని లైక్ ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే మన ఇండియాకి చెందిన కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ గానివ్వండి, కొంతమంది మినిస్టర్స్ గానివ్వండి, క్రికెటర్స్ గానివ్వండి, ఇంకా ఎవరైనా గానీ బుక్స్ రాస్తూ ఉంటారనమాట. సో, ఆ బుక్స్ గూడా మీరు చదివితే బెటర్. పాసిబిలిటీ ఉంటే నేను 2023లో బుక్స్ అండ్ ఆథర్స్ ఫ్రమ్ ఇండియా అది గూడా ఒక వీడియో జేయడం జరుగుతుంది. బట్ బూకర్ ప్రైజ్ విన్నర్స్ 2023 జూసాము. బట్ ఇండియా నుంచి ఎవరైతే ఇప్పటి వరకు బూకర్ ప్రైజ్ గెలిచారో వాళ్ళ నేమ్స్ కూడా ఒకసారి జూస్తే 1971లో విఎస్ నైపుల్ అనే పర్సన్ గెలిచారు. 1981లో సల్మాన్ రష్డీ. సో, ఇతను చాలా ఫేమస్ అన్నమాట. 'మిడ్‌నైట్ చిల్డ్రన్' అనే ఒక సీరీస్ బుక్ రాశారు. తర్వాత అరుంధతి రాయ్ గారు గూడా చాలా ఫేమస్. తర్వాత కిరణ్ దేశాయ్, తర్వాత అరవింద్ అడిగ. సో, మనకి 2008లో అంటే కొద్దిగా రీసెంట్‌గానే మనకి 'ద వైట్ టైగర్' అనే వర్క్‌కి మనకి బూకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో, ఇండియా నుంచి ఎంతమందికొచ్చిందండి టోటల్? 5 మెంబర్స్‌కొచ్చిందనమాట. ఓకేనా? యెస్. మరి 2023ది డిస్కస్ జేసాము. పాల్ లించ్ యొక్క 'ప్రాఫెట్' సాంగ్‌కొచ్చిందని జెప్పేసి, ఒకవేళ పొరపాటున 2022 గూడా అడిగితే ఇబ్బంది పడకుండా ఉండాలి గాబట్టి, 'ద సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మైదా' అనే ఒక వర్క్‌కి గాను మనకిక్కడ 'షేహాన్ కరుణతిలక' సో, మనకి హి బిలాంగ్స్ టు మనకి శ్రీలంక అండి. శ్రీలంకకి చెందిన 'షేహాన్ కరుణతిలక' యొక్క సెకండ్ నోవెల్ అన్నమాట. ఓకేనా? సెకండ్ నోవెల్ ఏదైతే ఉందో వాళ్ళు రాసిన సెకండ్ నోవెల్‌కి దానికి బూకర్ ప్రైజ్ వచ్చింది 2022లో. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూద్దామండి. ఇంకోటుంటది. బూకర్ ప్రైజ్ వేరు, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వేరు. ఓకేనా? సో, బూకర్ ప్రైజ్ యొక్క పాత పేరొచ్చేసి ద మ్యాన్ బూకర్ ప్రైజ్ అని జెప్పుకున్నాము. ఇక్కడ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ యొక్క పాత పేరేంటి అంటే ద మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని జెప్పేసి ప్రీవియస్‌గా పిలిచేవాళ్ళనమాట. ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, ఈ ఇయర్ మనం జూసుకున్నట్లయితే మనకి జార్జీ గాస్పాడినో అండ్ Angela Rodell have won the International Booker Prize 2023 for the novel టైమ్ షెల్టర్. గుర్తుపెట్టుకోండి వాళ్ళ నోవెల్ ఏంటంటే ఇక్కడ టైమ్ షెల్టర్ అన్నమాట. సో, మెయిన్ పర్సన్ ఎవరంటే ఇతను. ఇక్కడ కనిపించే పర్సన్ ఎవరైతే ఉన్నారో జార్జీ గాస్పాడినో అనే పర్సన్ ఇక్కడ మెయిన్ పర్సన్. ఎందుకంటే ఇతను ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే అంటే హి ఈస్ ద ఫస్ట్ ఎవర్ బల్గేరియన్ రైటర్ టు విన్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్. కాపోతే ఇతను ఈమెతో షేర్ చేసుకున్నారండి. ఎందుకు షేర్ చేసుకున్నారు అంటే, ఈ వర్క్ ఏదైతే ఉందో మనకి ఓకేనా? బల్గేరియాకి చెందిన పర్సన్ గాబట్టి, అది ట్రాన్స్‌లేట్ జేస్తారు గదా! ఇంగ్లీష్‌లోకి. అలా ట్రాన్స్‌లేట్ జేసిన పర్సన్ ఇక్కడ ఏంజెలా రోడెల్ అన్నమాట. ఇక్కడ కనిపించే పర్సన్ ఏంజెలా రోడెల్ ట్రాన్స్‌లేటెడ్ హిస్ బుక్ 'ద టైమ్ షెల్టర్' ఇంటూ ఇంగ్లీష్ అన్నమాట. అందుకే వాళ్ళు కోవన్ ద ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. అంటే ఇద్దరు గూడా కలిసి అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ గూడా ఎగ్జామ్‌లో వస్తూ ఉంటాయి. పులిట్జర్ ప్రైజ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇది జర్నలిజంలో ఎక్సలెన్స్ ఉంటే మనకి ఇస్తారు. అండ్ అలాగే పులిట్జర్ ప్రైజ్ ఇన్ బుక్స్, డ్రామా అండ్ మ్యూజిక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీరు ఎక్కువగా గూడా మనకిక్కడ ఫిక్షన్‌కి దేంట్లో వచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ చూసుకున్నట్లయితే మనకిక్కడ 'డెమాన్ కాపర్‌హెడ్' బై బార్బేరియా కింగ్స్‌లోవర్ కి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ట్రస్ట్' బై హెర్నాన్ డియాస్. ఈ ఈ ఇద్దరికి గాను మనకి ఫిక్షన్‌లో ఇవ్వడం జరిగిందండి. ఫిక్షన్ కేటగిరీలో. తర్వాత మనకి ఎక్కువ బయోగ్రఫీ గూడా జూసుకోండి ఒకసారి. తర్వాత ఒకసారి ఇవన్నీ గూడా జస్ట్ పైపైనన్నా జూసుకోండి. ఓకేనా ఒకసారి. అండ్ జర్నలిజం రిలేటెడ్‌గా చాలా ఉన్నాయండి లిస్ట్. అదొకవేళ మీరు వీలుంటే చూసుకోండి. బట్ పులిట్జర్ ప్రైజ్ మనకి ఫిక్షన్‌కి అండ్ అలాగే బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ వాటికి ఎక్కువగా గూడా మనకి ఎగ్జామ్‌లో రిపీట్ అయిన క్వెషన్స్ మనం జూసాము. సో, మీరు గూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. మనకి లిటరేచర్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్‌లో దానికి మనం 5 స్టార్ పెట్టుకునే క్వెషన్స్ అన్నమాట. అండ్ 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఎవరికొచ్చింది అంటే, జాన్ ఫాసే అనే పర్సన్‌కొచ్చిందన్నమాట. అంటే ఇక్కడ కనిపించే పర్సన్ ఉన్నారు చూడండి. జాన్ ఫాసే అనే పర్సన్‌కి మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇవ్వడం జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికొచ్చిందండి మనకిక్కడ అంటే, నార్గేస్ మొహమ్మది అనే పర్సన్‌కి రావడం జరిగింది. సో, తిను నార్వేనియన్ నోబెల్ కమిటీ డిసైడ్ చేసిందన్నమాట. తినకిద్దామని జెప్పేసి. ఎందుకు అంటే, నార్గేస్ మొహమ్మది ఫర్ హెర్ ఫైట్ అగైన్స్ట్ ద అప్రెషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఇరాన్. ఇరాన్‌లో ఆహ్, మహిళలు ఎలాగా లైక్ ఇబ్బందులు పడుతున్నారు. అండ్ తను ఫైట్ చేసిందన్నమాట. అక్కడ హ్యూమన్ రైట్స్ అండ్ అలాగే ఫ్రీడమ్ వీళ్ళందరికీ గూడా కావాలి అని జెప్పేసి ఫైట్ చేసిందన్నమాట. సో,
విమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది తను. సో అందుకు గాను మనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఫర్ నార్గేస్ మొహమ్మది, గుర్తుపెట్టుకోండి. సో ఎలాగో నోబెల్ ప్రైజ్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి మిగతా కూడా ఒకసారి కంప్లీట్ చేద్దామండి మనకి ఇక్కడ. సో నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఎవరికి వచ్చింది అంటే మనకి స్వెరిగెస్ రిక్స్ బ్యాంక్ అనే పర్సన్కి వచ్చిందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ఇవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఏ సెకండ్. సో ఐఎమ్ సో సారీ అండి, మై బ్యాడ్. సో చిన్నగా నేమ్స్ ఎక్కువ చదివి నేను కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదండి. సో మనకి క్లాడియా గోల్డిన్ అనే పర్సన్, తను అమెరికాకి చెందిన ఒక ఎకనామిస్ట్ అండ్ అలాగే లేబర్ యాక్టివిస్ట్ అనమాట. తినకి ఓకేనా, మనకి యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అని డైరెక్ట్గా పిలిచేవాళ్ళు, బట్ ఇయర్ ఏం చేశారు అంటే ద స్వెరిగెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పేసి దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు ఆ పేరుని. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి నాలాగా, ఓకేనా. సో ద స్వెరిగెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ వాజ్ గివెన్ టు క్లాడియా గోల్డిన్, ఓకేనా, నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియోలజీ లేదా మెడిసిన్కి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి కెటాలిన్ కెరీకో, నెక్స్ట్ వచ్చేసి డ్రూ వెయిస్మ్యాన్, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగిందండి మనకి. నెక్స్ట్ చూడండి, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2023 వచ్చేసి పియర్ అగోస్తీనీకి వచ్చింది, తర్వాత ఫెరెంక్ క్రౌజ్కి వచ్చింది, తర్వాత ఎన్ఏ లహ్యూలియర్కి అని వచ్చింది. అన్ని డిఫరెంట్ నేమ్స్ అండి, మీరు జస్ట్ ఏదైనా షార్ట్ కట్ అయినా పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏమున్నాయండి మనకి, ఎస్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ముగ్గురికి వచ్చింది. మౌంగి జీ బవేండి, తర్వాత లూయి ఈ బ్రస్, తర్వాత అలెక్సీ ఎకిమో, వీళ్ళ ముగ్గురికి మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2023 ఇవ్వడం జరిగిందండి. జస్ట్ మనం ఒకసారి క్విక్గా రౌండప్ చూసుకుందాము. ఫస్ట్ ఏంటంటే జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే దామోదర్ మౌజో, ఓకేనా. అతను లైక్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళంటే గోవా, అండ్ గోవా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కొంకణి అని డిస్కస్ చేసుకున్నాము. సాహిత్య అకాడమీ అవార్డు మనకి 24 లాంగ్వేజ్లో ఇస్తారు, ఎవ్రీ ఇయర్ 24 రెసిపియంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. బట్ అఫీషియల్ లాంగ్వేజ్ 22 ఉన్నాయి, ఎక్స్ట్రా లాంగ్వేజ్ మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమన్నాను. తర్వాత యువ పురస్కార్ అవార్డు ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ నేమ్ డిఫరెంట్గా ఉంది, జానీ అనే నేమ్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చిందో మనం డిస్కస్ చేసుకున్నామండి, శివశంకరి, ఎస్వర్ సరస్వతి, ఎస్వర్ శివశంకరి. నెక్స్ట్ వచ్చేసి వ్యాస్ సమ్మాన్ అవార్డు అండి, ఇది మనకి హిందీ లిటరేచర్లో ఎవరైతే దిగ్గజాలు ఉంటారో వాళ్ళకి ఇస్తారు, పుష్పభారతి గారికి వచ్చింది. తర్వాత బూకర్ ప్రైజ్ ఎవరు గెలిచారు అంటే మనకి పాల్ లించ్, అతను రాసిన ప్రాఫిట్ సాంగ్కి ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఇద్దరికి వచ్చింది, జార్జీ గాస్పాడినో అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంకొక పేరు ఉంది ఏంజెలా రొడెల్కి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి పులిట్జర్ ప్రైజ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ జాన్ ఫాసే, నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ నార్గేస్ మొహమ్మది. తర్వాత ద స్వెరిగెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అంటే ఎకనామిక్స్లో ఎవరికి వచ్చింది అని సింపుల్గా అడిగితే మాత్రం క్లాడియా గోల్డిన్ అండి. ఊరికే పైన ద స్వెరిగెస్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అన్నా కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లాడియా గోల్డిన్కే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వచ్చేసి కెటాకిన్ కెరిక్యో, తర్వాత డ్రూ వెయిస్మ్యాన్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజిక్స్ వచ్చేసి పియర్ అగోస్తీనీ, ఫెరెంక్ క్రౌస్, తర్వాత ఎన్ఏ లహ్యూలియర్కి ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీ వచ్చేసి మౌంగి జీ బవేండి, తర్వాత లూయి ఈ బ్రస్, తర్వాత అలెక్సీ ఎకిమో. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే 100% రాబోతుంది లిటరేచర్ గురించి. సో మీరు ఫిక్స్ అయిపోండి, మీ నోట్బుక్లో రాసుకోండి, ఈ నేమ్స్ మీరు మల్టిపుల్ టైమ్స్ బట్టి అయినా పట్టండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెసేజెస్లో. సో ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మన విఐపి ఐఎస్ అకాడమీ యాప్ లేదా విఐపి లెర్నింగ్ యాప్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కొద్దిగా మనకి యాప్ మెయింటెనెన్స్ అవ్వడం వల్ల ప్లే స్టోర్లో రైట్ నౌ అవైలబుల్గా లేదు, బట్ కింద కమెంట్ సెక్షన్లో అండ్ అలాగే మనకి డిస్క్రిప్షన్లో లింక్ మీరు క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ సెక్షన్కి వెళ్తే మీకు 30 టెస్టులు ఉంటాయండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ 999. 30 టెస్ట్లో మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి అండ్ అలాగే ఓవరాల్ టెస్టులు కూడా ఉన్నాయి. 100కి 100% ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో
క్వెషన్స్ వచ్చే విధంగా అవి డిజైన్ చేయడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.